హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియో వచ్చేసి వన్ మోర్ ఎక్స్ప్లోర్ వీడియో. ఈరోజు మనం ఏం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అంటే, ముందుగా అందరికీ హరే కృష్ణ. సో హరే కృష్ణ అంటే అర్థమైపోయి ఉండొచ్చు. సో ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇది ఎక్కడో లేదండి, మన హైదరాబాద్లో ఉంది, అబిడ్స్లో. సో అక్కడికి వెళ్ళబోతున్నాం. సో ఈరోజు ఏదో టైం మేమైతే ఇస్కాన్కి వెళ్ళడం. నూరా నేను కూడా ఫస్ట్ టైం. సో మనోడు కూడా ఫస్ట్ టైమే. సో మేమిద్దరం ఎక్స్పీరియన్స్ అయితే ఆడ ఉండే మాకు జరిగే సంఘటనలను మీతో షేర్ చేసుకుంటూ, మీకు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ఇస్కాన్ టెంపుల్ ఎక్కడుందో. తెలియని వారి కోసమే ఈ వీడియో. సో మా విలేజ్ నుంచి అయితే 34 కిలోమీటర్స్ చూపెడుతుంది. సో బైక్ మేమైతే వెళ్ళబోతున్నాం. సో 8 అవుతుంది. సో చేరుకునే వరకు 1 ఎంత అవుతుందో చూద్దాం. ట్రాఫిక్ని డిపెండ్ బట్టి ఉంటుంది కాబట్టి. సో అక్కడికి వెళ్ళినాక చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో.
సో ఫ్రెండ్స్ చూసారుగా మన ఇస్కాన్ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో కృష్ణుని భక్తులకైతే అదొక స్వర్గం లాంటిది. సో నాకైతే ఇవైతే మేము ఇప్పుడు ఏదైతే షేర్ చేస్తున్నామో ఇవన్నీ మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళాక మేము కృష్ణ కాన్షియస్లో మునిగిపోయినాం అనమాట. సో అది అక్కడ మా ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాం. సో నాకేం అనిపించింది అంటే, మనం ఈ మోడర్న్ స్కూళ్ళ వల్ల మన సనాతన ధర్మం లాంటి ఈ గురుకులాలు మిస్ అయిపోయినాం కదా చిన్న ఉన్నప్పటి నుంచి. సో ఆ ఫీలింగ్ పోవాలంటే మనం ఇస్కాన్ లాంటి టెంపుల్స్కి వెళ్ళి ఒకరోజు అంటే మన మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడ ఉండి ఎక్స్పీరియన్స్ పొందితే మనకి తెలుస్తుంది ఏం మిస్ అయినామో తెలుస్తుంది. అది నాకు అనిపించింది. నీకేమనిపించిందిరా? నాకు కూడా చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే మనం పోయినాము. ఫస్ట్ పోయినాక అప్పుడు జనరల్ గా అందరూ దర్శనం చేసుకుంటారు. సో మేము కూడా దర్శనం చేసుకొని పక్కన ఉన్న ద్వారాలకి అక్కడ భగవద్గీత గురించి మొత్తం ఆర్కిటెక్చర్ మంచిగా ఎక్కిరు. నార్మల్ గా ఉంటేనే మన వాళ్ళు వదలరు. ఇక అలాంటి భగవద్గీతలో కొన్ని ఎలిమెంట్ అంటే ఘట్టాలు ఉంటాయి కదా, అవి ఆర్కిటెక్చర్ తో చెక్కి మంచి మ్యూజియం టైప్ లాగా చేసి అర్థమయ్యేటట్టు మీ పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ చెప్పేటట్టు ఉన్నది అది. సో ఎవరైతే అట్లుంటే వదిలేరుగా మన వాళ్ళు, ఫోటోల మీద ఫోటోలు తీస్తారు, స్నాప్లు అన్ని నడుస్తున్నాయి. సో చాలా మంది యువత అక్కడికి వస్తుంది బేసిక్ గా. సో నేను షాక్ అయినాం, అసలు మేమే వెళ్తాం, ఎవరు ఉండాలి అక్కడ సండే. సో ఏముండదు, ఎవరు రారు, మేమే వెళ్తాము, అందరు అటు సైడ్ వేరే దిక్కు వెళ్తారేమో అనుకున్నాం. కానీ యువత అంతా ఫోకస్ మన సనాతన ధర్మం వైపు యువత అంతా ఫోకస్ చేస్తారు. అదొక్కటి నాకు అదొక్కటి బాధ అనిపించింది. సో మనం ముందు చూసినాం కదా, మేము ఫోటో దించింది పక్కన స్నాప్ పెట్టుకోవాలి. అసలు మేము యూట్యూబర్స్, మేము ఏం చేయాలి, అసలు దేవునికి మొక్కకుండా వీడియోలు తీయాలి మీ గురించి, కానీ మేమే ఫోన్ జోలో పెట్టేసుకొని సో భక్తి శ్రద్ధలతో దేవుని మొక్కుతుంటే, సో ఇక గర్ల్స్ ముంగట్టుంటే మనం తెలుసు కదా రెస్పెక్ట్ తోని జర ఆగిపోతాం. లైన్ మొత్తం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది తెలుసా? ముంగట ఆమె స్నాప్ పెట్టుకున్నాక ఫిల్టర్స్ చేంజ్ చేస్తున్నాడు. స్నాప్ పెట్టాలి కాబట్టి జల్దీ స్నాప్ తీసిన, నేను కూడా తీసిన స్నాప్ పక్కన పోయి పెట్టుకోవాలి. అట్లా లేదు, వాడినే పెడుతున్నారు, అంత లైన్ అయిపోతుంది వెనకాల. సో అదొక మైనస్ ఉంది. సో ఫోటోలో పిచ్చి ఉంటే మాత్రం జర అక్కడికి అలా వెళ్ళకండి. మన కృష్ణుని ఎవరైతే ప్రేమిస్తారో అలాంటి వాళ్ళకి హెవెన్ అంటే చెప్పిన స్వర్గం లాంటిది. సో అలాంటి వాళ్ళు జర వెళ్ళి దర్శించుకొని అక్కడ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి, మాలాగా ఆస్వాదించండి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఒకటి తెలిసింది ఏంటంటే, మన యువతకి ప్రతి సాటర్డే మార్నింగ్ 6:30 నుంచి క్లాసెస్ ఫ్రీగా క్లాసెస్ భగవద్గీత క్లాసెస్ చెప్తారంట. మేము సండే రోజు వెళ్ళాం కాబట్టి ఆ రోజు ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉండే. 12:30 నుండి 2:30 వరకు తెలుగులో ప్రవచనాలు, హారతి, తర్వాత ప్రసాద వితరణ అంట. ప్రసాదం కూడా చాలా అద్భుతంగా ఉంది. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రసాదం ఎంతైనా శ్రీకృష్ణుడు ప్రసాదం, దేవుని ప్రసాదం. వాళ్ళందరూ ఇప్పుడు చేసేటోళ్ళు చాలా నీట్ హైజీన్ గా చేస్తారంట. వాళ్ళు దేనికోసం అంటే, మనం ఇప్పుడు చేస్తుంది మన కోసం కాదు, దేవుని కోసం అని చెప్పి చాలా హైజీనిక్ గా చేస్తారు. అందుకనే అద్భుతంగా ఉంది. అంత టేస్ట్ మనోడు అయితే ఇంకోసారి తీసుకోవాలన్నా కానీ ప్రసాదం కాబట్టి ఒకటేసారి తీసుకోవాలి. సో ప్రసాదం అంటే మన భాషలో చెప్పాలంటే అన్నదానం. సో ఎందుకు అంటే, సో మనం లెవెల్ నుంచి ఆ కృష్ణ కాన్షియస్లో అంటే ఆరతి టైంలో అక్కడనే ఉంటాం, మళ్ళీ ప్రవచనాలు 1 o'clock దాకా ఉంటాం, తర్వాత ఆకలి అవుతుంది కదా, తర్వాత ఇబ్బంది పడకుండా ఆ అరేంజ్మెంట్ కూడా చేసిర్రు అనమాట వాళ్ళు. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే దేనికైనా ఆపుకుంటాం, మనుషులం కానీ ఆకలికి ఆపుకోలేం కదా. సో మేము 11 దర్శనం అయిపోయింది, 11 అయింది టైము. ఇక ఏం చేయాలని అంటే, మనడు ఉందామంటే ఏం చేసినాము, 11 o'clock అక్కడ ఉండి అప్పుడు కొంచెం ఫస్ట్ మెడిటేట్ చేసుకొని మంచిగా అక్కడ కూర్చొని పక్కన చూస్తుంటే ఒక అరేంజ్మెంట్ జరుగుతున్నాయి. సోఫా చేస్తారు, మైక్ అంతా సెటప్ చేస్తారు. దేని గురించి చూస్తే ఆయన పేరు మనకు తెలియదు, కానీ స్వామివారు వచ్చి భజనలు చేస్తున్నాడు. ఆయన చేస్తుండో ఆయనని మనం కూడా చేయాలని చెప్తున్నాం. మనము హరే కృష్ణ నామం జపం చేయాలి. ఇట్లా అంటే ఒక భజన కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది అనమాట. స్టార్ట్ అయిపోయినాక ఒక 1/2 hour చేసినాం. దాని తర్వాత గుడి క్లోజ్ చేసేసారు. గుడి క్లోజ్ చేసి మళ్ళీ మేము ఇక్కడ పాట చదువుతుంటే అక్కడ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. మళ్ళీ 12:30కి ఓపెన్ చేస్తారు మెల్లగా. ఇక అప్పుడు బయట మేము శంఖం స్టార్ట్ చేసిండు, హారతి అని చెప్పారు కదా. సో హారతి స్టార్ట్ చేసిరు, హారతిలన్నీ కంప్లీట్ చేస్తారు. ఇటు సైడ్ మేము శ్రీకృష్ణ నామజపం చేస్తూనే నడుస్తున్నాయి. అందరూ లేచి అటు ఫేస్ చేసారు. మేమైనా లేచేస్తే అప్పుడు మెల్లగా పంతులు గారు బయటకు వచ్చి శంఖంతోని ఆరతులు తీయలే, కొన్ని తీసినా నేను ఫ్రెండ్స్ అన్ని తీయలేకపోయినా, ఎందుకంటే నేను ఆ కాన్షియస్నెస్ లో మునిగిపోయిన మా భక్తిలా ఏం తెలుసలేదు. కానీ చాలా చిన్న చిన్న క్లిప్స్ తీసిన, చెప్పినా కదా ఆడ స్నాప్చాట్ కోసమో దేనికోసమో మేము వెళ్ళలేము.
కృష్ణుని మీద ప్రేమతోని అది ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్రెడీ మనం చూసినాం దర్శనం చేసుకుని లైలా, కానీ అప్పుడు అంత ఫీల్ రాలేదు. గుడి ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ పంతులు గారు ఎప్పుడైతే శంఖంతో స్టార్ట్ చేసిండో అప్పుడు వైబ్ మాత్రం మామూలు లేదు. ఎందుకంటే ఇటు భజనలు అటు శంఖంతో అసలు మొత్తం కృష్ణ కాన్షియస్నెస్. మళ్ళీ డాన్స్ చేస్తారు చాలా మంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ఆరతులు కంప్లీట్ అయినాక మళ్ళీ భజన దిక్కు ఫోకస్ చేసినాక దాన్ని మొత్తం వైబ్ పెంచుతుంది. పక్కన వాళ్ళంతా డాన్స్ స్టార్ట్ చేసేస్తారు. మాకు కూడా అసలు మొత్తం భజన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే నామజపంతో ఇక మొత్తం కాన్షియస్ సో అట్లా ఒక 1:30 దాకా అదే గుడి క్లోజ్ చేసి అందరిని బయటికి పంపించి టోకెన్ ఇచ్చిర్రు ప్రతి ఒక్కరికి. అది కూడా టోకెన్ తీసుకోవాలి. టోకెన్ ఎందుకంటే ప్రవచనాలు చెప్తారంట, స్వామివారి పేరు మనకు తెలియదు. సో మేము టోకెన్ తీసుకుని ఫ్రంట్ లైన్ లో కూర్చున్నాము. ఫ్రంట్ లైన్ లో కూర్చొని ఆయన స్టార్ట్ చేసిండు. భగవద్గీతలో 5వ శ్లోకం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు, చెప్పిండు. ప్లస్ మాతో చెప్పించిండు, ఒక్కొక్క మీనింగ్ చెప్పించిండు. మళ్ళీ అర్థమయ్యేలాగా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసిండు. సో అలా అవి కూడా 2:30 అయింది. 2:30 అయిన తర్వాత టోకెన్ తీసుకొని కింద ప్రసాదం ఏదైతే టోకెన్ కింద ఉంటది అక్కడ ప్రసాదాలు ఆ టోకెన్ ఇస్తే మనకి మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది. మధ్యాహ్నం రైస్ అది ఇక అన్ని ఫుడ్ మాత్రం టేస్ట్ భలే ఉంది. మీరు ట్రై చేయాలి. ఫుడ్ కోసం అన్నా అసలు ఏడ దొరకదు అట్లా, ఎందుకంటే చాలా హైజీనిక్. అంటే స్వామివారి గురించి చేస్తారు కదా, సో అంత భక్తి శ్రద్ధలతో చేసినప్పుడు ఆ ఫుడ్ ఎందుకు అంత మంచిగా ఉందంటే దానికి కారణం అదే ప్రేమతో చేస్తారు స్వామివారి కోసం అని. అదే మనకు ప్రసాదంగా పెడుతురు. సో దాంతో పాటు పక్కనే మనకి రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ కూడా మళ్ళీ హోటల్ స్టేస్ కూడా ఉన్నాయని మేము అక్కడ విన్నాము. సో అవి కూడా ఉంటాయంట. మళ్ళీ ఇంకొకటి మన సనాతన ధర్మం వైపు వస్తుర్రు అని తెలుసుకోవడానికి మీకు బెస్ట్ ప్లేస్ అది. ఎందుకంటే ఆడ చిన్నపిల్లలకు కూడా మన 2 years 1 year నుంచి ఆడ జాయిన్ చేపిస్తారు. సండేనో ఎట్లనో తెలియదు కానీ అక్కడికి అయితే చిన్నపిల్లలు వచ్చి అవన్నీ కీర్తనాలు భజనాలు అవన్నీ నేర్పిస్తారు వాళ్ళకు కూడా. సో అదొక సపరేట్ క్లాసులు ఉన్నాయి, సపరేట్ రూమ్స్ ఉన్నాయి. ఫ్లోర్ లో ఒక క్లాస్ ఉంటుంది. ఏజ్ వైజ్ డిఫరెంట్ డేస్ డిఫరెంట్ ప్రవచనాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుర్రు. సో అది కూడా క్రేజీ అనిపించింది. నాకు తెలిసి అక్కడ చుట్టుపక్కల ప్రజలంతా మన హిందూస్ సండే వెళ్ళి చేసుకుంటున్నారు. చేసుకుని వాళ్ళు కూడా చేసుకోండి. సో మాకంటే ఇప్పుడు మాకు దూరం కాబట్టి అట్లా యూటిలైజ్ చేసుకోవాలి. ఆల్రెడీ మేము అదే కాన్షియస్నెస్ ఉన్నాము, మేము అదే పని చేస్తున్నాం. మాకు శ్రీకృష్ణ మాతో ఇది చేపిస్తున్నాం మేము అనుకుంటున్నాం కాబట్టి మేము ఇదే వర్క్లు ఉన్నాము. మా వర్కే ఇది కాబట్టి మేము సపరేట్గా వేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో మీకు మాత్రం అది చాలా యూస్ఫుల్ గా ఎవరైతే పని చేసే వాళ్ళు ఉంటారో. మనోడు ఒక ఫోటో తీసుకున్న ఫోటో కనిపిస్తలేదు, అది డిలీట్ అయిందా మరి పోయిందా ఉందా కనిపిస్తలేదు. అది క్రేజీ ఫీల్. అది డీటెయిల్స్ వాట్సాప్ లో మనకి డైలీ కమ్యూనిటీ గ్రూప్ ఉంటుందంట. డైలీ అప్డేట్స్ మనకి హారతి తీసినా కానీ అసలు ఎట్లా డిలీట్ అయిపోయిందో నాకు కూడా లైవ్ దర్శనం అన్ని ఇస్తారంట, కానీ ఫోటో కనిపిస్తలేదు. అది ఏడవైందో ఏమని. కానీ మీరైతే అక్కడికి వెళ్తే ఆడ అన్ని ప్రతి అర్థమైపోతే మీరు కూడా ఒకసారి మీరు వెళ్ళి ఫీల్ కావండి ఫ్రెండ్స్, మేము ఎలా ఫీల్ అయ్యామో. సో మేము కూడా అదే చెప్పాలనుకున్నాము. అప్పటి వరకు ఉన్న లైన్ అంతా, అప్పటి వరకు ఉన్న జనం అంతా ఒక్కసారి భజనలు ప్రవచనాలు స్టార్ట్ కాగానే అంతా ఎనర్జెటిక్ లోపల నుంచి వస్తుంది. మీకు వైబ్ అంతా అసలు మామూలుగా ఉండదు. కృష్ణుని భక్తితో కొలిసే వాళ్ళకి అదొక స్వర్గం లాంటిది అని చెప్తున్నా కదా. ఎవరైతే వెళ్ళలేరో, ఎవరైతే యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారో మన నెక్స్ట్ జనరేషన్ కి ఇలాంటి అన్ని నేర్పించాలి, కార్యక్రమాలు హిందూ తత్వాన్ని పెంచాలంటే ఇస్కాన్ బెస్ట్ ప్లేస్. దగ్గర ఉంది మనకి, దగ్గర ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోవాలి కంపల్సరీ. మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా సిటీలో ఉన్న జాబ్ స్ట్రెస్ కి పిచ్చిలేస్తుంది, మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. నేను అడిగినాం ఆ లైన్ లో కొంతమంది పరిచయం అవుతారు కదా, మనం తెలుసుగా ఒకసారి లోకల్ పీపుల్ అడిగితే ఆయన ఏమన్నాడు అంటే 10th నుంచి వస్తుందంట, ఇప్పుడు డిగ్రీ అయిపోయి జాబ్ వస్తుంది, ఇంకా ప్రతి సండే వెళ్తాడంట అక్కడికి. ఎందుకు వెళ్తున్నావు అప్పుడు తక్కువ ఉండేనంటే ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ వస్తారు. ఆ యూత్ కూడా జర చెప్తున్నా కదా, మీరు కూడా యూత్ ప్లీజ్ మీరు ఫోటో స్నాప్చాట్ కోసం కాదు ఆ గుడికి, అది అలాంటి ప్లేస్ కాదు ఫొటోస్ దించుకోవడానికి. మీరు వెళ్తే టైం స్పెండ్ చేసి ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయండి, పాల్గొనండి, మంచి భగవద్గీత ప్రవచనాలు వినండి. ఆ భక్తి ఎప్పుడైతే పాడుతున్నారో సంకీర్తనలు అలా కూడా పాల్గొని మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేయండి. అది నార్మల్ టెంపుల్ టైప్ కాదు వెళ్ళి దర్శించుకొని వెళ్ళిపోవడానికి. సో మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ప్లీజ్ ఫొటోస్ మాత్రం కాదు సేవా కార్యక్రమాలు కూడా చేయొచ్చు అంట. సో అదే ఆ వాట్సాప్ నెంబర్ మేము ఏదైతే తీసుకోవాలనుకున్నా అది మిస్ అయినాం. సో ఈ సాటర్డే వెళ్తానికి ప్రయత్నిస్తాం, మీ గురించి అన్న పక్కా వెళ్తానికి ప్రయత్నిస్తాం. సో మాది ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్కాన్ది.
సో మన అబిట్స్లో ఉన్న ఇస్కాన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఇంకేమనిపించింది? మీరు ఆల్రెడీ వెళ్ళే వాళ్ళు ఉంటారో, వెళ్ళిన వారు ఈ వీడియో చూస్తే మాత్రం కామెంట్ చేయండి జై శ్రీకృష్ణ అని. సో చూద్దాం ఎంతమంది ఆల్రెడీ దర్శించుకురో. వెళ్ళని వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరైనా దగ్గర ఎక్స్పీరియన్స్ చేయాలంటే మన లోకల్ వాళ్ళు వెళ్ళినట్టు కానీ వాళ్ళు జస్ట్ పోయి ఫోటోలు దిగి వచ్చిరు, అన్ని తెలియదు. అక్కడనే స్టే చేసి 2 సార్లు భజనలు కీర్తనలు అవన్నీ వాళ్ళు చేయరంటారు మాక్సిమం, నాకు తెలిసి చెయ్యలేరు. ఒకవేళ చెయ్యకపోతే మీరు చాలా మిస్ అవుతారని నేను అంటున్నా. సో దయచేసి మీరు వెళ్ళిన వాళ్ళు ఫొటోస్ కాకుండా శ్రీకృష్ణుడు భక్తునిగా వెళ్ళి నువ్వంటే నీకు పరిచయం చేసే శ్రీకృష్ణుడు కాబట్టి పక్కా వెళ్ళి అది తెలుసుకోండి. ఎట్లా దగ్గర అవుతావు ఆయన చాలా మంచిగా చెప్పిన. ఎట్లా అంటే నువ్వు దేవునికి ఎట్లా దగ్గర అవుతావు, మళ్ళీ ఏం మాయలు చేస్తలేరు, మంత్రం చేస్తలేరు, జస్ట్ ఫ్యాక్ట్ చెప్తారు. మళ్ళీ ఇప్పుడు యూత్ కూడా కర్మని ఇళ్ళనే క్లోజ్ ఎట్లా చేసుకోవాలి అన్ని చెప్పిన, డీటెయిల్ గా చెప్పిండు. ఎట్లా క్లోజ్ చేసుకోవాలి, ఇప్పుడు నీకు ఎట్లా మొత్తం డీటెయిల్ గా చెప్పి. ఇక మేము చెప్పుడు కాదు, మీరే పర్టికులర్ గా యూటిలైజ్ చేసుకోండి. ఇవి ఏవైతున్నాయి ఇప్పుడు మేము ఏవైతే చెప్పాలనుకుంటున్నామో మన యువతకి, సో అలాంటి యువతకి ఆల్రెడీ ఇస్కాన్ అనేది ఒక ప్లేస్. ఇప్పుడు మేమేమో ఒక యూట్యూబ్ స్క్రీన్ మీద చెప్తున్నాం కదా, ప్రాక్టికల్గా తెలుసుకోవాలంటే లైవ్గా అక్కడికి వెళ్ళి ఇప్పుడు చదువుకోండి, భగవద్గీత చదువుకోండి అని చెప్తున్నారు చాలా మంది. కానీ చెప్తుంది కాదు, అది చాలా మందికి అర్థం కాదు. సడన్గా ఇప్పుడు మోడర్న్ స్కూల్స్ అవన్నీ చదివి సడన్గా ఇవి చదవమంటే చదవరాదు. సో అర్థం తెలియదు. కాబట్టి ఒకవేళ మీరు అట్లా నిజంగా చదువుకోవాలనుకుంటే పక్క అక్కడికి వెళ్ళి ప్రతిరోజు చెప్తుండు, ప్లస్ మీకు చెప్తాడు. మళ్ళీ ఒకవేళ మీరు అల్లనే జాయిన్ కావాలంటే ఏదో ఐడి కార్డ్ ఇస్తారంట సండే రోజు, అదొక సేమ్ అదొక స్కూల్ లెక్క ఉంది. చెప్తున్నా గురుకులం ఫీల్ ఉంది. సో అలా కూడా ఎడ్యుకేట్ కావచ్చు. సో మీకు అన్ని యూస్ఫుల్గానే ఉంటాయి. మన హిందూస్కి బెస్ట్ ప్లేస్ ఒక గురుకులం లాంటిది, ఏజ్ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి ఒక గురుకులం లాంటిది, దేవునికి దగ్గర కావడానికి ఒక గురుకులం లాంటిది అది. సో ప్రతి ఒక్కరికి వెళ్ళి అది యూటిలైజ్ చేసుకోండి అని అనుకుంటున్నాను నేనైతే. అది చుట్టుపక్కల ఉన్న అయితే పక్క యూటిలైజ్ చేసుకోండి. యువత కూడా ఫోటోలో కాకుండా ఇన్వాల్వ్మెంట్ కండి అలా. సో నార్మల్గా ఈ ఫోటోలు దిగడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి దిగండి. కానీ అది అక్కడ అలాంటి ప్లేసెస్ కాదు. మన సిటీస్కి అయితే చాలా మంచి స్ట్రెస్ ఫస్ట్ జాబ్స్ ఇవంతా మంచిగా వీకెండ్ అక్కడిక్కడికి వెళ్ళకుండా పిచ్చి పిచ్చిగా మంచిగా అలా పోయారు అంటే మనసు పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. సో హరే కృష్ణ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్టోట్ ట్యూన్. చెప్పాను కదా, మళ్ళీ సాటర్డే స్పెషల్ క్లాస్ స్టూడెంట్స్ అది ఉంటే వెళ్ళడానికి ప్రయత్నించి అది కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇది ఒకసారి వెళ్తేనే ఇంత ఎక్స్పీరియన్స్ అయినాం. మళ్ళీ మాకు వీలైతే వెళ్తూనే ఉంటాం. ఇక అర్థమైపోయింది అక్కడ ఉన్న ఆ తత్వం ఏందో, అసలు ఆ క్లారిటీ ఏందో, కృష్ణ కాన్షియస్నెస్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్. ఆల్రెడీ అమెరికాలో ఉన్న వాళ్ళే మారిపోతారు అంటే ఇట్లా ప్రతిదీ నువ్వంటే నీకేందో పరిచయం చేసినప్పుడు ఆటోమేటిక్గా అందరు మారిపోతారు. సో మళ్ళీ మీ ఆత్మ ధైర్యం కూడా పెరుగుతుంది అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు. సో ఒక మోటివేషన్ వస్తుంది. మళ్ళీ చాలామంది భయపడుతుంటారు, కొంతమంది ఎప్పుడు పూజలు ఏంద్రా నీకు అని ఇట్లా చాలామంది ఎక్కిరిచ్చి కొంతమంది ఆపేస్తారు. అట్లాంటి వాళ్ళకు కూడా సో నేను ఒక్కనే కాదు ఇంతమంది పాటిస్తారు అని ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది మీకు. యువతను చూస్తే అక్కడ మీకు అర్థమైపోతుంది నేను ఎవరో అంతా వేరే నార్మల్ పీపుల్, జనరల్ హౌస్ వైఫ్స్ అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తారు అనుకున్నా, కాదు యువతనే ఎక్కువ వస్తుంది. సో ఇలానే వెళ్ళండి. సో ఫొటోస్కి కాదు, అక్కడ ఉన్న దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి దేవునికి చాలా దగ్గర కావడానికి. సో ఈ వీడియోకి ఇంతే. బాయ్.